కవిత గారు 10 ఏళ్ళ అధికారంలో ఉందా లేదా? అప్పుడు గుర్తురాలే జయశంకర్ గారు. అసలు జయశంకర్ గారు కదా తెలంగాణ కావాలని మనందరి మెదడులో బీజం వేసింది జయశంకర్ గారే కదా. అసలు కేసీఆర్ గారికి హితబోధ చేసి నువ్వు ఉద్యమంలోకి రా, మనకు తెలంగాణ కావాలి అని గట్టిగా నినదింపజేసినారు జయశంకర్ గారే. ఎందుకు జయశంకర్ గారు విగ్రహం పెట్టాలని ఆలోచన ఆ రోజు మీకు అధికారంలో రాలే? ఇవాళ మీరు ఏది మాట్లాడారు రాజకీయాల కోసం మాట్లాడుతుంటుంది. డెఫినెట్గా ప్రొఫెసర్ జయశంకర్ గారిని మేము గౌరవిస్తాము. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని సర్వం త్యాగం చేసినట్టు మహనీయులందరూ గౌరవించుకుంటుంది పార్టీ. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది. వచ్చే రోజుల్లో డెఫినెట్గా దాన్ని పరిశీలిస్తాం. ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారనేది వాస్తవం. కాంగ్రెస్ వాళ్ళకు చేత కాకపోతే బండి సంజయ్ అంటున్నాడు, కాంగ్రెస్ వాళ్ళకి చేత కాకపోతే మహారాష్ట్ర సీఎంతో అపాయింట్మెంట్ నేను ఇప్పిస్తాను, అలా సీఎంకు వాళ్ళకి చేతనవుతలేదు తమ్మిడి అట్టి విషయంలో అంటున్నాడు. ఆనాడు ఇదే బీజేపీ కేసీఆర్తో కుమ్మక్కడం వల్ల కదా తొమ్మిడి అట్టి ఎత్తిపోయింది. ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలి? మనం తుమ్మిడి అట్టి దగ్గర కడితే గ్రావిటీతో నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నా దాన్ని చాలా లోతుకు తీసుకొచ్చి ప్రాజెక్ట్ అక్కడ కట్టి అక్కడ నుంచి ఎత్తిపోతల కార్యక్రమం పెట్టి లక్షల కోట్ల రూపాయలు వృధా చేసినటువంటి ఘనత పోయిన ప్రభుత్వానిది. ఇలా మేము మళ్ళీ దాన్ని తొమ్మిదేటి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకు ముఖం చాటేస్తున్నాడు? ఎవరి ఒత్తిడి వల్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రిని కలవడానికి ఎందుకు ముఖం చాటేస్తున్నాడు? ఆనాడు మీరు కూడా భాగస్వామ్యం కదా తొమ్మిది వడ్డ అట్టి వద్ద ప్రాజెక్ట్ రాకుండా ఉండటానికి. ఇలా ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు మిమ్మల్ని మీరు నమ్మరు, మీ మాటల్ని విశ్వసించరు. మాకు చిత్తశుద్ధి ఉంది. మా ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద అధ్యయనం చేస్తూ ఉన్నారు. యావత్ దేశం వాళ్ళ తెలంగాణ వైపు చూస్తూ ఉంది. యావత్ దేశం వీళ్ళ తెలంగాణ వైపు చూస్తూ ఉంది. 10 ఏళ్ళలో వారు తెలంగాణని అన్నిటికీ నిరాదరణ గురి చేస్తే అసలు ఎవరైనా ఊహించారా మహిళలు ఉచితంగా బస్సులో తిరగలుగుతామని? అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇలా రేషన్ కార్డు వస్తూ ఉంది. ఆ రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఎవరైనా ఊహించినారా నియోజకవర్గానికి 6,000 చొప్పున ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని? ఇది మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం ఇస్తుంది కదా. సర్ప్లస్ ఇల్లు ఇస్తూ ఉన్నాం ప్రతి పేదవాడికి. అర్హత కలిగి ఇల్లు లేని పేదవాడే ఉండకూడదు గ్రామాల్లో అని. ఇలా మనం ఇస్తున్న సంక్షేమం పట్ల మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇటు కన్నెత్తి చూస్తూ ఉన్నాయి. ఏమిటి ఇంత విచిత్రంగా ఇక్కడ వెల్ఫేర్ ఇస్తూ ఉన్నారు, సంక్షేమం ఇస్తూ ఉన్నారు, మా రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. అంత ఘనమైనటువంటి అభివృద్ధి వెల్ఫేర్ చూస్తూ ఉంటే కళ్ళ గంతలు కట్టుకొని మీరు మాట్లాడితే ఎవరు విశ్వసిస్తారండి? పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రాంత నాయకుడు. ఆయనని మేము కళాకారుగానే చూస్తాం, సినిమా యాక్టర్గానే చూస్తాం, సినిమా యాక్టర్గానే గౌరవిస్తాం. ఆయన ఇక్కడొచ్చి రాజకీయాలు చేయాలంటే తెలంగాణ ప్రజలు ఆయన ఎందుకు నమ్ముతారు? ఆంధ్ర ప్రాంతం నాయకుడు, ఆంధ్ర మూలాలు ఉన్నట్టు నాయకుడు తెలంగాణలో పార్టీ పెడితే తెలంగాణకు న్యాయం చేయగలుగుతాడా? ఆంధ్ర ప్రాంతం వారు వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణకి ఏం న్యాయం చేస్తారు? పవన్ కళ్యాణ్ని ఒక ఆర్టిస్ట్గా, ఒక మంచి హీరోగానే గౌరవిస్తాం. అంటే ఆంధ్ర ప్రాంత నాయకుడే కానీ ఇక్కడ కొండగట్టులో 35 కోట్లు కొండగట్టు తెలంగాణకు సంబంధించిన ఎక్కడ ఎవరి ఇబ్బందులు ఉన్నా నిలబడుతున్నాడు కదా. కొండగట్టు ఆంజనేయ స్వామి అందరికీ ఆరాధ్యం. ఆయన కూడా నమ్ముకున్న దేవుడు. ఆయనకు మంచి జరిగింది కాబట్టి అక్కడ కొంత అమౌంట్ ఇచ్చినాడు. దాని అర్థం ఆయన ఆంధ్రను వదిలేసి తెలంగాణ డెవలప్ చేస్తారని కాదు కదా. ఆంధ్ర ప్రాంత నాయకుడికి ఆంధ్ర మూలాలే ఉంటాయి, ఆంధ్ర మీదనే ప్రేమ ఉంటుంది. తెలంగాణకి ఎట్లా న్యాయం చేయగలుగుతారు వాళ్ళు? వారు పార్టీ పెట్టినా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. పెట్టినంత మాత్రం ప్రజలు విశ్వసిస్తారని నేను అనుకోవట్లేదు. ఆంధ్ర ప్రాంత నాయకుడు తెలంగాణలో పార్టీ పెడితే తెలంగాణకు న్యాయం చేస్తారని ఎట్లా అనుకుంటాం మనము?
అందులోని అందులోని ఇవాళ పరిస్థితుల్లో ఇక్కడ వ్యాక్యూమ్ లేదు. తెలంగాణలో మెజారిటీ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు. కాంగ్రెస్ స్కీమ్స్ వల్ల లబ్ధి పొంది తృప్తిగా ఉన్నారు. ఇవాళ మళ్ళీ నేను చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను పీసీ అధ్యక్షుడిగా వచ్చే ఎన్నికల్లో 100 సీట్ల పైన గెలుస్తాం. బీజేపీ ట్రయల్ రన్ వేస్తుంది అనుకుంటారా పవన్ కళ్యాణ్తో తెలంగాణలో? అంటే దాని అర్థమైంది బీజేపీకి ఏమి లేకనే కదా, కింద గడ్డి కూడా లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద ఆధార పెట్టుకుందాము. పోటీ కూడా చేయబోతాం అంటున్నారు. ఆంధ్ర ప్రాంత నాయకుల్ని తీసుకొచ్చి ఇక్కడ ఏదో విన్యాసాలు చేస్తా అంటే తెలంగాణ ప్రజలు దాన్ని విశ్వసించరు, నమ్మరు. Subscribe us and press the bell icon for more interesting updates.